నమస్తే దోస్తులు. మీరు ఎప్పుడైనా ఆలోచించిండ్రా? మనం ఆంగ్లం చదివేటప్పుడు ఒకటే అక్షరం వేరు వేరు శబ్దాలను చేస్తుంది. ఉదాహరణకు మనం సి అనే అక్షరం తీసుకున్నట్లయితే అది కొన్నిసార్లు కోల్గేట్లో లేక కా అనే శబ్దంతో మొదలవుతుంది. ఇంకొన్ని సార్లు సినిమాలో లేక సా అనే శబ్దంతో మొదలవుతుంది. అసలు ఇట్లా ఎందుకు అవుతుందో మీకు తెలుసా? అయితే దోస్తులు, ఏ పదాలకైతే సి తర్వాత ఐ లేదా ఈ లేదా వై వస్తాయో ఆ పదాలన్నీ సా అనే శబ్దంతో మొదలవుతాయి. ఉదాహరణకు సినిమా, సిఐఎన్ఈఎంఏ, సినిమా. సి తర్వాత ఐ వచ్చింది. సెంటర్, సిఈఎన్టీఈఆర్, సెంటర్. సి తర్వాత ఈ వచ్చింది. సైకిల్, సివైసిఎల్ఈ, సైకిల్. సి తర్వాత వై వచ్చింది. అయితే దోస్తులు, ఈ మూడు అక్షరాలు కాకుండా ఆంగ్లంలో ఉన్న మిగతా 23 అక్షరాలు వస్తే ఆ పదాలన్నీ కా అనే శబ్దంతో మొదలవుతాయి. ఉదాహరణకు కెమెరా, సిఏఎంఈఆర్ఏ, కెమెరా. కాయిన్, సిఓఐఎన్, కాయిన్. క్రికెట్, సిఆర్ఐసికేఈటి, క్రికెట్. అయితే దోస్తులు, ఇప్పుడు అర్థమైంది కదా, సి ఎప్పుడు సా సౌండ్ చేస్తుందో ఎప్పుడు కా సౌండ్ చేస్తుందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.